ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఎవరైతే ఆయనతో మాట్లాడుతూ ఉంటారో, సమాధానం కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారో, అటువంటి వారికి కృప చూపించి, ఆయన బలపరచడానికి ఆయన శక్తిమంతుడిగా ఉన్నాడు. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, వారు నూతనమైనటువంటి బలాన్ని పొందుకోవాలని వారెంతో ఆశ కలిగి ఉంటారు. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, యెహోవా హస్తము నా మీదకి వచ్చి నేను ఆత్మవశుడై ఉండగా, యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుండగా ఎముకలు అనేకములు లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. ఈరోజు సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఎవరైనా గ్రహించినట్లయితే అవి ఎంతో జీవంతో కూడుకున్నవి. అవి మనుషుల హృదయంలోనికి వచ్చినప్పుడు వారు శక్తిమంతులుగా ఉన్నారు. తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ప్రయాసపడి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి వారు ఎంతగానో సిద్ధపడి ఉన్నారు. ఈరోజు ఎవరైతే ఆలోచన తలంపులో కూలిపోతూ ఉంటారో, ఒక్కొక్క ఆలోచన వారి హృదయంలోనికి వచ్చినప్పుడు, ఏం చేయాలో తెలియక కృంగిపోతున్నప్పుడు, బలహీనలైపోతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క జీవం కలిగినటువంటి మాట వారికి సహాయంగా ఉండకపోతే, వారిలో ఉద్యమం అనేది చల్లారిపోతూ ఉంటుంది. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలు తిట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మం కప్పి మీకు నరములనిచ్చి, మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమన్న ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుండగా నరములు, మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మం కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. అప్పుడాయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యం కాని మహాసైన్యమై నిలిచిరి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అతడు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ప్రవచనం అలా చెప్తూ ఉంటుండగానే దేవుడు అతను చెప్పిన దాన్ని అంతటిని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు నీ పరిస్థితిలో కొల్లబడిపోతే కుదరదు. నీ పరిస్థితులను నువ్వు క్రమపరుచుకోవాలి, బలపరుచుకోవాలి. ఆయన యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకొని, ఆయన నడిపింపుని ఎంతవరకు నడిపించినటువంటి నడిపింపుని జ్ఞాపకం చేసుకొని, దాంట్లో కొనసాగడానికి ఆయన పక్షంగా నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు, ఆయన గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక సమస్యలు మిమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు, నీడ వల్ల మిమ్మల్ని అవి పీడిస్తూ ఉన్నప్పుడు, మీరు ప్రవచనమెత్తి చెప్పండి. ఎందుకంటే, జీవం కలిగినటువంటి దేవుడు నీకు కీడు చేయవాడు కాడు. మేలు చేయవాడే కనుక, ఆయన చేయనటువంటి మేలులన్నీ మీరు జ్ఞాపకంలో తెచ్చుకొని, ఏవైతే శ్రేష్టమైనటువంటి మాటలు నీ నోట్లో నుంచి ఎప్పుడైతే నువ్వు పలకడం ప్రారంభిస్తూ ఉంటావో, అప్పుడు వెంటనే దేవుని యొక్క కార్యం శక్తివంతంగా నీ జీవితంలో జరగడాన్ని నువ్వు చూస్తావు. కనుక జీవాధిపతి అయినటువంటి దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉండి, ఈ ఉదయ కాలాన్ని ఏవేవైతే మృతుల్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటికీ నువ్వు ప్రవచనమైతే ఆజ్ఞాపించినప్పుడు, అవన్నీ శక్తివంతంగా మారి, నీకెంతో గొప్ప ఆశీర్వాదం తీసుకొనొస్తాయని ఆయన మాట్లాడుతున్నారు. కనుక నువ్వు ఆజ్ఞాపించు. ఆయన నీకు తోడై ఉన్నారు. ఆయన గొప్ప కృప, సమాధానం నీతో వచ్చి నిన్ను బలపరచునుగాక. ప్రభా! ఈ ఉదయకాలాన్ని నీ సమాధానము ప్రతి ఒక్కరికి అనుగ్రహించి బలపరచండి తండ్రి. బలహీనమైనటువంటి పరిస్థితులు, కీడు కలిగించేటువంటి పరిస్థితులు, సమాధానం దొరకనటువంటి పరిస్థితులు ఆజ్ఞాపిస్తుండగా, దేవా! ఇప్పుడే నాయన మీరు కార్యం జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రం తండ్రి. వెంటనే నాయన ఇదిగో నీ ప్రజలు తండ్రి నీ పక్షంగా ప్రభా నీవున్నావని ఎరిగి పలుకుతుండగా దేవా! వారందరి జీవితంలో నువ్వు కార్యం జరిగించి, మీరే మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.